మొదటి అధ్యాయము కొన్ని వచనాలు అక్కడక్కడ నేను చదువుతాను. నా సహోదరులలో, రెండవ వచనం, నా సహోదరులలో హనానీయుడను ఒకడు యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టుబడిన శేషంలో తప్పించుకునిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ మాటలు నాకు ఒక 2-3 రోజుల క్రితం నాకు వినబడినప్పుడు నెహెమ్యా ఎందు నిమిత్తము భారము కలిగి, ఏ పట్టణము మీద శ్రద్ధ కలిగి ఈ రీతిగా దేవుని ఎదుట ప్రార్థించాడు అనేటువంటిది, ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి విజయము మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలని దేవుడు ఈ రీతిగా బయలుపరిచారని నేను అనుకుంటున్నాను. చాలాసార్లు కూర్చుండి ఏడ్చాడు అన్నది మాత్రమే ధ్యానిస్తాం, కానీ ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఈయన ఒక సందర్భం విన్న వెంటనే, అంటే ఈయన వేరే చోటు ఉన్నాడు, చెరపట్టబడిన వారిలో ఉన్నాడు, రాజుకి గిన్నె అందించేవానిగా ఉన్నాడు. అయితే దేవుని పట్టణము, దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి పరిశుద్ధ పట్టణము, సాధారణంగా బంధువులు ఎలా ఉన్నారు, మన వారు ఎలా ఉన్నారు అని అడుగుతాం. కానీ ఇక్కడ నెహెమ్యా పట్టణాన్ని గూర్చి కూడా, యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, బందరు ఎలా ఉందో అని అడుగుతాం. ఎవరు అన్న ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బందరాన్ని ఎత్తుకెళ్తారా అంటారు. కానీ దేవుని పట్టణము పట్ల శ్రద్ధ, ఓ ప్రార్థన పరుడికి పట్టణము మీద కూడా శ్రద్ధ ఉండాలనేది ఇది చదివితే నాకు అర్థమైంది. పట్టణంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తాం, కానీ పట్టణ ప్రాకారములు ఇప్పుడు లేవు కాబట్టి ప్రార్థన చేయట్లేదు కదా. ఇక్కడ ఈయన ప్రార్థన విన్నప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. మనందరి జీవితాలలో ఈ ప్రార్థన చేయవలసినటువంటి అగత్యం ఉంది. ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, అంటే కొన్నిసార్లు విన్నప్పుడు శరీర సంబంధమైన దుఃఖం వస్తుంది. దాన్ని కూడా ఈ గ్రంథస్థం చేశాడు. గ్రంథం రాసుకున్నది ఈయనే కాబట్టి వినడంగానే అరే నా పట్టణమా, నా ప్రజల అనేటువంటిది, ఆ బంధు ప్రీతి అదంతా గుర్తుకొచ్చినప్పుడు తప్పకుండా శరీర సంబంధంగా ఏడ్చి, అక్కడ చక్కగా ఫుల్ స్టాప్, ఒక కామ కూడా పెట్టబడింది. తర్వాత కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, మనకు తెలిసింది ఏంటి అని అంటే, ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, మొట్టమొదటిగా ఏది దగ్గరున్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి మాత్రం ఫోన్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్ల నుండి పెద్ద పిల్ల వరకు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. ప్రార్థన చేసుకుంటే ఫోన్ పక్కనే ఉంటుంది, వంట చేసుకుంటుంటే ఫోన్ కిచెన్లోనే ఉంటుంది, పడుకుంటే పక్కలోనే ఉంటుంది. ఎక్కడున్నా సరే మనిషికి ఫోను ప్రక్కనే ఉంటుంది. ఫోన్కి ఎడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితులు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, జనరల్గా అందరిలాగానే ఈయన కూడా విన్నప్పుడు చాలా దుఃఖంగా అనిపించింది, చాలా వేదన కలిగింది, ఏడ్చాడు. వెంటనే వెరీ నెక్స్ట్ ఏం చేశాడంటే, మనలాగా ఫోన్ పట్టుకుని ఏం చేస్తామండి, ఫోన్ అని చెప్పాను కదా, ఏం చేస్తామండి, ముందు సమస్య ఎవరికొకరికి దేవుడికి చెప్పం. దేవుడు సెకండరీ, దేవుడు సెకండ్. ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ దేవుడు ప్రయారిటీ. ఫోన్ చేసేసి ఎవరికొకరికి ముందు ఆ బాధ చెప్పేయాలి. ఈరోజు మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు.
నీకు సమస్య రావడం కానీ, ఎవరి గురించి కీడని వినటం కానీ, ఎవరి పరిస్థితి బాగోలేదని వినటం కానీ, ఏ పట్టణమును గురించి వినటం కానీ, మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఫోన్ పట్టుకుని పక్కనోడికి చెప్పటం కాదు, దేవునికి చెప్పు. పక్కనోళ్ళు ఏం చేయగలరండి? మీరు సబ్మిట్ అయితే ప్రార్థన చేసేవాళ్ళకు సులువవుతుంది. మీరేమో ఏడుస్తా కూర్చుంటారు. నేను ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఏమొస్తుందండి? గంటకి అనిపిస్తుంది, పాపం ఎలా ఉందో, తగ్గిందేమో అడుగుదామా అని. ఎంత చేస్తే ఏముందండి? అన్ని రోజులనేమో జాలీగా గడిపేసి కష్టం వచ్చినప్పుడేమో కష్టంలో నుంచి కష్టాన్ని చూసి బాధను చూసి ముందు ప్రతి ఒక్కరికి ఏమొస్తుందంటే ప్రాణభీతి. ప్రతి ఒక్కరి గురించి నేను చెప్తున్నానండి, ప్రాణభీతి. ప్రాణం అంటే మనకి ఎంతో ఇష్టం కాబట్టి చిన్నది వచ్చినా సరే చచ్చిపోతాం అనిపిస్తుంది. అది శత్రువు కల్పిస్తాడు. సిక్ అయిపోయిన వాళ్ళేమో ఆ సిక్నెస్ వైపు చూస్తారు, మేమేమో దేవుడి వైపు చూస్తాం. ఇద్దరు బాటలు ఎలా ఉన్నాయండి? వేరువేరుగా ఉన్నాయి. ఇద్దరు ఏకీభవిస్తే భూమి మీద సక్సెస్ఫుల్. మరి ఇక్కడ కలవట్లేదు కదా. అందుకే నేను రాత్రంతా చేసిన రోజంతా చేసిన స్వస్థత పొందుకోలేకపోతున్నాం. ఇది అందరూ గ్రహించాలని హృదయపూర్వకంగా వినయముగా మనవి చేస్తున్నా. ఇది చాలా నిజమండి. ఇద్దరు వ్యక్తులు భూమి మీద ఏకీభవిస్తేనే కార్యం సఫలమవుద్ది, ఒక్కరి వల్ల ఏమీ కాదు. అందుకనే నెహెమ్యా వల్ల కాదని నెహెమ్యాకు తెలుసు. ప్రతి ప్రార్థనా పరుడు కూడా ఎరిగి తెలుసుకోవాల్సింది ఏంటంటే నా వల్ల కాదు అంటే అక్కడ నువ్వు నా వల్ల కాదు అని అనడంలో నువ్వు మనసులో ఏం చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. అంటే తేలికపరుచుకోవట్లేదండి, అది సరిగా అర్థం చేసుకోవాలి. తేలికయ్యే మాట కాదు. అంటే నా వల్ల కాదు, నేను బలహీను ఇట్లా అనమంటలో నేను ఆయన సన్నిధానంలో తగ్గించుకుంటూ, ప్రభువా నా ఒక్కడి వల్ల ఏవద్దయ్యా, నాతో నీవు ఉంటేనే. అందుకనే ఆ సహవాసం కొరకే నెక్స్ట్ ఏం చేశాడండి, ముందు ఏడ్చాడు. తర్వాత ఎన్ని దినాలు ఏడ్చాడో అనేది గ్రంథస్థం చేయబడలేదు, కానీ కొన్ని దినములు ఉపవాసం ఉండి. చూసారా? అంటే ఉపవాసం ఎందుకు కొరకు అని అంటే దేవునితో సహవాసము కొరకు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పితే ముందుకు వెళ్ళొచ్చేమో. ఏడ్చాడు, ఆన్సర్ అనేది రాలేదు. ఎంతసేపు ఏడ్చినా సరే ఆన్సర్స్ రావండి. దేవుడు మనం ఏడిపించాలనేది కాదండి, మనకే భయం వేసి ఏడుస్తాం. నువ్వు ఏడిస్తేనే చేస్తానని ఎక్కడ అనలేదండి. కన్నీరు విడుస్తూ విత్తండి అని అంటే అది హృదయానుసారమైంది. నువ్వు శరీరానుసారమైనటువంటి కన్నీరు కాదు, అది దుఃఖము, మరణము. అందుకనే ఏడ్చినప్పటికీ, బాధపడినప్పటికీ, విచారపడినప్పటికీ కూడా కార్యం ప్రారంభం అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉన్నప్పుడు ఈయనకి ప్రార్థన చేయాలనే ధైర్యం వచ్చింది. ఉపవాసం ఉండే కాదు, అక్కడ కూడా కామ పెట్టాడా, ఉపవాసం ఉండి అప్పుడు మొదలు పెట్టాడండి. ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏదో మా పనులు మేము చేసుకుంటూ మేము ఉన్నాములే అనుకుంటే కుదరదు. నువ్వు కడుపు కాల్చుకుంటే చూచేవాడు కాదు. నీ కడుపు కాల్చుకున్నప్పుడు నీ ఓటలు, నీ జీవజల ఓటలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఎప్పుడు అని అంటే అయ్యా నేను ఖాళీ పాత్రనయ్యా అన్నప్పుడు, అయ్యా ఇప్పుడు నా వల్ల కావడం లేదయ్యా, ఇప్పుడు నేను ఖాళీగా నీ దగ్గరికి వచ్చానయ్యా, నా జీవ నదులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఈ ఉపవాసంతో ఇప్పుడు నా హృదయంలో కడుపులో పేగులు కదులుతాయండి. కొన్నిసార్లు పాట పాడుతున్నప్పుడు కూడా పేగులు కదులుతాయి. అందుకని ఆ కడుపు లోపల నుంచి రావాలండి ఆరాధన అనేది, నోట్లో నుంచి కాదండి. నోట్లో నుంచి వచ్చిందంటే అది శరీరానుసారమే.
అది ఎప్పుడైతే నీ లోపల నుంచి, నీ బొడ్డు భాగం నుంచి నీ లోపల పేగులన్నీ కదులుతాయో అప్పుడే ఆ విజ్ఞాపన దేవుని దగ్గరికి వెళ్తుందండి. నెహెమ్యా ఆ రీతిగా కొన్ని రోజులు అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కొన్ని రోజులు ఒకే ప్రార్థన చేశాడా అని అంటే అన్నీ ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ స్టార్టింగ్ ఏ రీతిగా ప్రభువుని ప్రార్థించాలి అనేది మాత్రం ఇక్కడ వ్రాయబడింది. దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి, మొట్టమొదటిది చూడండి, నా బైబిల్లో నేను పాయింట్లుగా వేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నాది 3వ పాయింట్ అయిపోయింది. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. మొట్టమొదట అసలు ఆయన ఔన్నత్యాన్ని గురించి చెప్తున్నాడు. దేవుని ఔన్నత్యం, అసలు ఆయన స్వభావము, దేవుని స్వభావం. దేవుని స్వభావం ఏంటి? మాట విన్నోడంటే ఇష్టం, అంతేనా? దేవుని ఆజ్ఞలు గైకున్నాడు అనంటే ఇష్టం, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంటే ఇష్టం. ఇక్కడ 3 అన్ని మాటలు రాయబడ్డాయి. నిన్ను ప్రేమించుకోకుండా దేవుణ్ణి తిడతా ఉంటే ఏం చేస్తాడండి? దేవుని ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. ఈ మాటలు మీ గుండెల్లో దిద్దుకోండి, పిల్లల అక్షరాలు దిద్దినట్టుగా. నిజంగా ఆయన ఆజ్ఞలు గైకొనకుండా అడిగే రైట్ లేదు. అర్థమైందా? ఆయన ఆజ్ఞలు పాటించడం అంటే దేవుని ప్రేమించుటయే. దాన్ని యోహాను పత్రికాకారుడు చెప్తాడు. ఆయన్ని ప్రేమించుట ఏమిటి అంటే, ఎలా అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. కాబట్టి ఇది లేకుండా నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అని అడగడానికి ఏమాత్రము కూడా మనిషికి అధికారం లేదు. నిజమైన ప్రార్థన నెహెమ్యా చేస్తున్నాడు. ఎందుకనంటే అతను ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతన్ని నడిపిస్తాడు. ఎవరు ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా ప్రార్థన మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ రోజు పరిశుద్ధాత్ముడు నడిపించేటువంటి ప్రార్థన అన్ని రోజుల ప్రార్థనలాగా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈయన ఫస్ట్ దేవుని యొక్క మనసును గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ ప్రజలందరము కూడా మేము మా ప్రజలు అనుభవిస్తున్నారని అంటే మా యొక్క దేవుని పట్టణం యొక్క ప్రాకారాన్ని కూలదోసేసి దాని గుమ్మములన్నిటినీ కాల్చివేశారని అంటే మేము ఒకవేళ నిన్ను ప్రేమించి మేము నీ ఆజ్ఞలు గైకొని ఉంటే నీ నిబంధన మా పట్ల నీవు స్థిరపరిచి ఉంచేవాడివి కదా. ఎంత అర్థంగా ఉంది తిరగేస్తే. కానీ మేము అలా చేయలేదు కాబట్టి ఈ శిక్ష మా మీదకి. తర్వాత మాట చూద్దాము. నీకు విరోధముగా చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి, తర్వాత మాట, దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన. మనం ఎంతసేపు చేస్తామండి ప్రార్థన? ఎంతసేపు చేస్తామండి? గంట చేయటానికి ఇదివరకు నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు 2 మాటలు అంటూ టైం చూస్తాం, ఎందుకు తినేయాలి, ఇంత దారుణంగా ఉండేది. కానీ ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ ఉండదండి. ప్రార్థన పరుడికి ప్రార్థన స్టార్టింగే ఉంటుందండి. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎండ్ చేయలేమండి. ఒకటి అవుతూ ఉంటే ఇంకొకటి అవుతుంటే ఇంకొకటి, అలా ఎండ్లెస్ అయిపోద్దండి. అరే, మన రాష్ట్రం అయిపోయిన తర్వాత పక్క రాష్ట్రం మీదకి వెళ్తుంది, పక్క రాష్ట్రం అయిపోయిందంటే దేశం మీదకి వెళ్తుంది, దేశం మీదకి వెళ్ళొచ్చింది అని అంటే ప్రపంచం మీదకి వెళ్తుంది. ఎండింగ్ ఉండదండి. అందుకనే నెహెమ్యా అంటున్నాడు, అయ్యా దివారాత్రము
దివారాత్రము ప్రార్థనాపరుడు దినమంతా ఆయన కోసం ఉంచుకొని ఆ రాత్రంతా మనం తీసుకొని పగలంతా ఇచ్చామంటే కుదరదు. మనం ఏ పనిలో ఉన్నా, ఏ ధ్యానంలో ఉన్నా, దైవ ధ్యానంలోనే మన మనసు గలగాలి. కానీ అలా మన మనసు ఉండేటిది కాదు. మీ మనసులు ఉంటాయి అలాగా? ఏమండి, ప్రార్థన కూర్చుంటే అక్కడనే ఉంటుందా? అసలు దేవుణ్ణి అలా పట్టేసుకుని కదలనీయకుండా నువ్వెక్కడే ఉండయ్యా అని ఆపగలిగిద్దా? మనస్సు ఎప్పుడైతే నీ మోకాళ్ళు వంగినాయో నీ మనస్సు చంచలత్వము గలదై ఎడగలద్దండి. ఇది గాలి కంటే వాటముగా వెళ్ళిపోద్దండి. ఒక నిమిషం అలా ప్రార్థన చేస్తూ ఉంటాము, మన మనసు కిచెన్లోకి వెళ్ళి వస్తూ ఉంటుంది. స్టవ్ కట్టేనా, అప్పుడే అట్లా కనెక్ట్ అవుతూ ఉంటాము. గేట్ సౌండ్ అయింది ఏంటి, పిల్లోళ్ళు ఫోన్ చేస్తారేమో. మనసు చంచలత్వంగా ఉంటుందండి. నాకు ఒక్కదాని గురించి నేను చెప్పట్లేదు, నాకు ఉంది అంటే అందరికీ ఉన్నట్టే, మనందరం ఒకటే రక్తం. కాబట్టి ఈ చంచలత్వమును తీసివేసుకోవాలంటే, ఏకాగ్రత నిలుపుకోవాలంటే కొంత సమయం పడుతుందండి. అందుకని ఈ భక్తుడు అంటున్నాడు, దివారాత్రము ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. నువ్వు గొప్పోడివే. అదే టైంలో ఇక్కడ భయంకరమైన మాట, భయంకరుడు అంటున్నాడు. దేవుడు తలుసుకుంటే రాజ్యాలు కూలిపోతాయి, సమాజం కూలిపోతాయి, సంఘాలు కూలిపోతాయండి. నెహెమ్యాకు తెలుసు అంటారా? ఉపవాసం ఉన్నాడుగా, ఇప్పుడు దేవుని మనసును చూస్తున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మనసును చూడగలం, దేవుని క్రియలను చూడగలం. అదే సమయంలో మన బలహీనతలను కూడా చూడగలం, మన మనసును కూడా చూసుకోగలం. మన క్రియలు మనకు కంటపడుతూ ఉంటాయి. ఇప్పుడు వీరికి అదే జరుగుతుంది చూడండి. ఆ ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. కొన్నిసార్లు పాపం ఒప్పుకోవటానికి కూడా దానికి మళ్ళీ ఉన్న దగ్గర కొంచెం కామ పెడతారు. చేసుంటామేమో, దూరిపోయినప్పుడు తెలియదు మనకి. కానీ ఎంత అద్భుతంగా ఒప్పుకుంటున్నాడు నెహెమ్యా. చేసి ఉన్నాము, మేము చేసాం. మొన్న శుక్రవారం చెప్పుకున్నాము, ఇజ్రాయేలీయులు ఎంత దారుణమైన పాపంలో కూరుకుపోయారో. అహాజు అనేటువంటి రాజు ఆ ప్రజలను ఎంతగా త్రిప్పివేశాడో, ఎంత దారుణంగా అయిపోయారో అనేది మనం శుక్రవారం చదువుకున్నాం. కన్న బిడ్డలనే కాల్చివేసేంత మూఢ నమ్మకంలోకి వెళ్ళిపోయినటువంటి యూదులు, కన్న బిడ్డలనే ఏంటది అగ్నిగుండాలు దాటించేటువంటి యూదులను మనం చూసాం. ఎంతో దుర్మార్గం. దేవుని మందిరాన్ని పంట కుప్పగా చేశారంట. దేవుని మందిరాన్ని ఉపకరణాలన్నీ కూడా తీసుకెళ్ళి అనిషిద్ధమైనది. దాంట్లో ఒక మాట హిజ్కీ అంటాడు ఈరోజు. ఏమంటాడంటే, నీ మందిరములో 16వ వచనం, యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువుల అన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములో నుండి తీసుకొని రాగా. ఏం పెట్టారండి? దేవుని మందిరములో నిషిద్ధమైనవి. చాలా దుర్మార్గం. మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఆ మందిరాన్ని దూషించడం అనేది చాలా దుర్మార్గం. ఆ విధంగా చేసినప్పుడు అలాంటి ప్రజలను గురించి నెహెమ్యా ప్రక్క అధ్యాయంలోనే ఉంటాడు. యజ్రాను దాటుకుంటే ప్రక్కనే. అంటే ఇజ్రాయేలీల గురించి ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. అందుకని అంటున్నాడయ్యా, మా పితరులు తర్వాత నేను, నా తండ్రి ఇంటివారు అందరము కూడా. నేను ఈ మధ్య ఒక
ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ పాపం అనే మాట లేదంట. ఎందుకేనంటే అన్నీ ఆయన వీపు మీద వేసుకుని వెళ్ళిపోయాడంట. కాబట్టి ఇప్పుడు పాపం అనే మాట లేదంట. జాగ్రత్త, తప్పుడు బోధల వైపు, తప్పుడు బోధనల వైపు మీ మనస్సులు తిరిగిపోకుండా ఉండడానికి నెహెమ్యా అంటున్నాడు, అయ్యా మా పితరులు, నేను, నా తండ్రి ఇంటి వారందరము కూడా నీకు విరోధమైనటువంటి కార్యాలు చేసి మేము దోషాన్ని అంటగట్టుకున్నాం. మా వడిలో దోషం ఉంది. ఆ మాట కూడా ఆయన అంటాడు, ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. అవునండి, మనం ప్రార్థన చేసే ప్రతిసారి కూడా మన తండ్రుల దోషం ఒప్పుకోవాలి. ఓవేళ వాళ్ళు భూమి మీద లేకపోవచ్చు, వాళ్ళు నిర్దోషులు అయి ఉంటే మన పాపం కూడా మనం ఒప్పుకోని అవసరం లేదు. వారి పాపాన్ని మనం ఒప్పుకోని అవసరం లేదు. వారు నిర్దోషులు అయి ఉంటే ఆటోమేటిక్గా మనం ఏమవుతామండి? పాపానికే ఉంటుంది ఇక మన మీద అధికారం. దోషం మన మీద ఉండదు. తండ్రి చేసింది మన ఒళ్ళో పడటం దోషం, మనం చేసేది పాపం. ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలీల పక్షముగా నేను వారి దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. అలాగనే మేము కూడా నీకు విరోధముగా పాపము. 2 మాటలు కూడా ఇక్కడ అద్భుతంగా ఒప్పుకుంటున్నాడండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏదో పొందుకోవడానికి కాదండి, అసలు లైన్ క్లియర్ అయితే ఏమండి, హైవే ఎక్కిన తర్వాత ఇంకా అదే పనిగా బ్రేకులు స్టీరింగ్ పట్టుకుని కూర్చోరండి కదా, ఆటోమేటిక్గా మూవ్ అయిపోతూ ఉంటారు. అంత టెన్షన్ పడరు, సందుల్లో గొంతుల్లో వెళ్ళినంత. జీవితం కూడా అంతే. ఆ లైన్ క్లియరెన్సే ఉపవాసం. ఆ ఉపవాసం స్టార్ట్ అయినప్పుడే మనం ఏమిటో మనకు తెలుస్తాం. కాబట్టి తప్పకుండా మనల్ని గురించి మనం ఒప్పుకుంటాం. ప్రతిసారి ఒప్పుకోవాలండి. నువ్వు కనికరించబడ్డావు అన్న నిశ్చయత ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఆయన నీతో క్లియర్గా మాట్లాడినప్పుడు. కొంతమందితో దేవుడు చాలా క్లియర్గా మాట్లాడారు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి. మాట్లాడతాడండి దేవుడు, నీ పాపములు నా వీపు వెనుక విసిరివేశాను, సముద్ర అగాధంలో విసిరేశాను. ఇలా మాట్లాడతారండి దేవుడు. ఆయన చాలా క్లారిటీ కలిగిన దేవుడు, చాలా యథార్థంగా మనతో మాట్లాడతాడు, మనకు అర్థమయ్యే రీతిని మాట్లాడతాడు. నాతో మాట్లాడాడండి, నీ పాపములు నా వీపు వెనుక పారేసేసానని మాట్లాడాడండి. కాబట్టి ఆయన మాట్లాడతాడు, కాబట్టే ఆయన చాలా క్లియర్గా ఉంటాడు. కాబట్టే మీరు కూడా ఆ క్లియరిటీ తీసుకోండి అని చెప్తున్నారు. ఆ క్లారిటీ అనేది మనకి కావాలి అని చెప్తున్నారు. అది లేకపోయి ఉంటే ధైర్యంగా నేను కూడా అందరిలాగానే యేసు క్రీస్తు ప్రభు, యేసు క్రీస్తు అని ఒప్పుకుంటే చాలు అనే బోధ నేను చేసి ఉండేదాన్ని. అది ఎవరికి వర్తిస్తుందో తెలుసా? నేను ప్రభువుని అడిగిన తర్వాతనే చెప్తున్నా ఈ మాట. ఎందుకు రాయించావు? అందరూ కూడా ఇది పట్టుకుని వేలాడుతూ మోసపోతున్నారు కదా అన్నప్పుడు ప్రభు అన్నాడు, సిలువ మీద దొంగకు వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుందండి? అసలు టైమే లేనోడికి. మరి ఆ టైంలో ఆయన ఆ చివరి క్షణంలో వచ్చినోడు కూడా జీతం ఇచ్చినటువంటి మన దేవుడు. ఫస్ట్ వచ్చినోళ్ళు సనిగినా ఆయన దిశ మార్చుకోలే కదా. లాస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా అదే జీతం ఇచ్చి, పొద్దుటి నుంచి పని చేసినోడు కూడా అదే జీతం ఇచ్చాడు. అదేంటయ్యా మేము పొద్దుటి నుంచి పాటుపడ్డాం కదా అని అంటే, నువ్వు ఆ జీతానికి ఒప్పుకొని వచ్చావు కదా అని అన్నాడు. చదువుకున్నారా బైబిల్? ఆయన దగ్గర మాటే, ఆయన దిశ మార్చుకోడు, దశ మార్చుకోడు మనని బట్టి. కాబట్టి ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా మనం మన పాపాలు ఒప్పుకోవాలండి. ఇందాక కూడా హిజ్కియా చాలా చక్కగా అద్భుతంగా నడిపిస్తున్నాడండి ఇజ్రాయెల్ ప్రజలను. నేను ఒకసారి అది చెప్పేశాను కాబట్టి నేను టచ్ చేయదలుచుకోలేదు. దాంట్లో ఒక అద్భుతమైన మాట, నాకు బాగా నచ్చిన మాట 11వ వచనం, నా కుమారులారా, దినవృత్తాంతం 2 దినవృత్తాంతం, నా కుమారులారా
తనకు పరిచారకులయుండే ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయవద్దు. మనం ఆ ముందుదంతా మర్చిపోతాం. ఏమంటాము? దేవుడు మమ్ములను ఏర్పరచుకున్నాడు, ఇదే చెప్తాం. ఆ తర్వాత మాత్రం అశ్రద్ధ చేయవద్దు అనేది మాత్రం కంటిన్యూస్ టెన్స్ కాదు. మనం అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టుకుంటాం. శుక్రవారాలు చాలామంది వెగ్గొట్టేస్తూ ఉంటారు. నేను గమనించింది చెప్తున్నా. మీకు నొప్పి తగిలినా నేనేం పట్టించుకోను, చెప్పాల్సింది చెప్పడం. ఆదివారాలు చక్కగా ఎగ్గొట్టేస్తారు. మీ పనులు ఉంటాయి, నేను కాదంటలేదు. ఏదో ఒక చర్చికి వెళ్ళాము అని అన్నారు. నేను మొన్న అదే సగం కట్ చేశాను. వేరే చర్చికి వెళ్తున్నాను, వెళ్ళలేకపోయా ఇలాంటి మాటలు వింటుంటాను నేను. అది నాకు కూడా చాలా నొప్పి తగులుద్ది. దేవుడికి కూడా చాలా నొప్పి తగులుద్ది. నిన్ను ఎక్కడ దేవుడు ముద్రించాడో, ఎక్కడ నువ్వు నీ కొరకు విజ్ఞాపనం చేస్తున్నారో, ఎక్కడికి నువ్వు టకామని ఫోన్ చేస్తావో, ఏ సమస్య వచ్చినా ఎక్కడ పడిపోతావో, ఇది వదిలిపెట్టి ఏమండి ఎక్కడికో వెళ్ళానని చెప్తారేంటి? అశ్రద్ధ చేయబాక. అశ్రద్ధ చేసినప్పుడు వచ్చేది ఏంటండి? అనారోగ్యం. దేవుణ్ణి అశ్రద్ధ చేస్తే వచ్చేది మళ్ళీ శ్రద్ధ చేసే వరకు కూడా అది విడిచిపోదండి. ఇది హెచ్చరిక. ఎందుకనంటే అది చూసి నేను గమనిస్తాను, మీరు గమనించుకుంటారో లేదో. కొన్ని మార్లు అస్సలు పరిస్థితి బాగోదు, అస్సలు బాడీ సహకరించదు. అలాంటప్పుడు తప్పదు, రాలేని పరిస్థితి. ప్రేమ ఉందనుకోండి, తప్పదు ఇంక తన పరిస్థితి. కానీ కాస్తి అనారోగ్యాలతో ఇంకొక బద్దకించి ఈడ్చుకుంటారా? వచ్చి బాగుపడు ఆరాధనలో ఈడ్చుకుంటారా? నీ శరీరాన్ని తోసుకురా. మీలాగానే కదా నేను కూడా. మీ అందరికంటే వయసు పెద్దదాన్ని, బాడీ పెద్దదాన్ని, నాకు ఉంటుంది. కానీ భయం. అశ్రద్ధ చేస్తే ఏం జరుగుద్దండి? నాకు శాపం వస్తుందండి. దేవుని సన్నిధిని అశ్రద్ధగా ఉండకూడదు, శాపం వస్తుంది. చాలా హెచ్చరిస్తున్నానండి. మీరు అనారోగ్యం పాలైపోయి మీరు చీకుపడి బాధపడుతూ ఉంటే పిచ్చ టెన్షన్ పడుతున్నా నేను. ఎందుకంటే నాకు ఒక వ్యక్తి చనిపోయినట్టు కనపడింది. మీరు చెప్పితే నేనని పీక్కుండిపోతారని నేను చెప్పట్లేదు. రాజమండ్రి అంటే విషయంలో అంత శ్రద్ధగా కాల్ చేసేది ఎందుకని అంటే ఆవిడెక్కడ తప్పిపోతారో, మందిరానికి నడిపించబడ్డారు, ఎలా వచ్చారనేది తెలియదు. కానీ పరలోకం పోకపోతే నేను దానికి అజమాయిషి చెప్పాలి, సంజాయిషి చెప్పాలి. రజనీ అండి. కాబట్టి ఆ లెక్క నేను చెప్పాలండి. మీరు నా గురించి లెక్క చెప్పరు, కానీ మీ అందరి లెక్క నేను చెప్పాలండి. ఎందుకంటే నేను ప్రయాసపడతాను. నా గుండె మీద చేసుకొని దేవుని వాక్కుని చేత పట్టుకొని నేను చెప్పగలను. నేను మీ అందరి కొరకు ప్రయాసపడతాను. కానీ ఆ రోజు మీరు రాకపోతే, మీ సీట్ అలా ఖాళీగా ఉంటే చాలా దుఃఖపడతానండి నేను. చాలా దుఃఖం. సేవకులు దుఃఖపడడం మీకు ఆశీర్వాదం కాదు. మీరు ఏమి ఇవ్వకపోయినా నాకు బాధ ఉండదు. కానీ మందిరాన్ని కోల్పోతే, ఆరాధన కోల్పోతే, ఒక వ్యక్తి తప్పిపోయినంత బాధ అండి. మీరు ఎక్కడున్నా సరే సండే మాత్రం అటెండ్ అవ్వండి. నీకు దేవుడిచ్చిన చర్చి, నీ భార్య, నీ సంఘము, నువ్వు దేవుని భార్య అని మర్చిపోవద్దు. ప్రతిష్ఠిత జనం దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పాడండి, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి హిజ్కియా. తనకు పరిచారకులు, ధూపము వేసేవారు, తన సన్నిధిని నిలిచేవారు, తనకు పరిచర్య చేసేవారు. ఇన్ని రకాలు. నీకు ఏ పరిచర్య ఉందో, ఏ పరిచర్య నిమిత్తం పిలువబడ్డావో, ఏ పరిచర్య కొరకు దేవుడు నేను ఇక్కడ ప్రతిష్ఠించాడో. నేను ఎవరిని పేరు పెట్టి పిలవలేదు, కానీ దేవుడు ఏలగొట్టి పిలిచాడు. దేవుడు నీ చెయ్యి పట్టుకుని నా దగ్గరికి నడిపించాడు. ఇది నాది కాదండి, శాపం. అజ్ఞాతంలో ఉన్నప్పుడు
ఆహారలేమిలో ఉన్నప్పుడు కడుపు కాల్చి మాకు 4 సంవత్సరాల జీతాన్ని దేవుడు దాచిపెట్టి ఒక్కసారి ఇచ్చి ఈ స్థలాన్ని ఇప్పించాడండి. ఇది నా భర్త మోసపోయాడు తన అక్కకి డబ్బులు ఇచ్చి, కానీ దేవుని ప్రణాళిక, నేను అక్కడ వద్దు అని ఇక్కడ కావాలి అని దేవుడు చివరికి ఆమె ఇల్లు నన్ను మోసం చేసి మనీ ఇచ్చేసిన తర్వాత దేవుడు ఈ స్థలాన్ని ఇప్పించాడు. ఇది దేవుని స్థలం, ఇది దేవుని ఇల్లు. ఆయన ఇల్లు ఆయనకి ఇవ్వడానికి ముందుకు వచ్చామే కానీ ఇది మా రెక్కల కష్టం కానీ మా కాయి కష్టం కానీ ఏది లేదండి. ఇందులో మా పితరులది కానీ ఇది కేవలం దేవుడు ఆయన కృప నిమిత్తము దాచి ఉంచిన ఇది పరిశుద్ధ స్థలం అని నేను అనుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే నన్ను యోగ్యత లేని నన్ను కోరుకున్నాడు, అయోగ్యతలో ఉన్నప్పుడు ఇచ్చిన ఈ స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఇది మీ దేవుని ఏర్పాటు లేకుండా ఇక్కడికి ఎవ్వరూ రాలేదండి. సండే మాత్రం ఎవరు మిస్ కావద్దు. అందరం కలిసి ఆరాధిస్తేనే సంఘం. జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ఈ నెహెమ్యా ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేనే కాదు మా పితరులే కదయ్యా, మా తండ్రుల సహితము పాపము చేసి ఉన్నాము. కాబట్టి మేము పాపం చేయడం వల్ల ఏమి కాల్చబడిపోయిందండి? దేవుని పట్టణం. దేవుని పట్టణానికి దుర్గత వచ్చిందంట. ఇక్కడ ఈ మాట ఈ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒకడు అంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం. ఈ మాట చదివినప్పుడు నాకు ఎంత బాధ. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము పైన ఈయన్ని మిగిల కోపించి రౌద్రుడ యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా. ఈ చదువుతున్నప్పుడు శత్రువు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. శత్రువు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. చాలా రోషం వచ్చింది నాకు. మనము దేవుని కుమారులము, దేవుని పరిచారకులము, దేవునికి ధూపము వేసే యాజకులము, దేవుని నిమిత్తము పరిచర్య చేసే లేవీయులము, ఏర్పాటు చేసుకున్న వారం, దేవుని సొత్తైన ప్రజలము. ఏమంటున్నాడండి రాజు? ఏమంటున్నాడు? ఎందుకు ఆ మాట అనిపించుకోవాల్సి వచ్చింది? మీరు దుర్బలులు, మీరు ఆ ప్రాకారాన్ని మీరు కట్టలేరు, ఆ గుమ్మాలు మీరు నిలవబెట్టలేరు, మీ అంతటా మీరు ఏమీ చేయలేరని ఏ ధైర్యంతో అంటున్నాడండి వాడు? ఎందుకంటే దేవుని మందిరాన్ని నిషిద్ధపరిచినప్పుడు, దేవుని మందిర ఉపకరణములను సమూలముగా నాశనము చేసినప్పుడు, దేవుని మందిరమును పాడు చేసినప్పుడు, దేవుని ప్రజలు పాడైపోయి ఉండడాన్ని చుట్టుప్రక్కల వారికి తెలిసిద్దండి. మన ఇంట్లో జరిగేది మన పక్కనోళ్ళకే బాగా తెలిసిద్దంట. మన పిల్లలు చేసేది ఆఖరికి తల్లిదండ్రులకి తెలుస్తుందంట. అంటే ఎంత నీచమైన అంచనా వేస్తున్నాడండి. ఎందుకంటే మన రాజులు ఒక ఆయన మంచోడు ఉన్నాడంటే తర్వాతోడు నికృష్టుడు వస్తున్నాడు. కాబట్టి చుట్టుప్రక్కల వాళ్ళు ఎగతాళి చేస్తున్నారండి. మీరేం కడతారు, మీరేమి చేస్తారు అని. నిన్నటి దినం నాకు కూడా ఒక కల వచ్చినప్పుడు నేను కూడా కలత చెందాను. కలత చెంది ప్రార్థన చేస్తూ ఉన్నాను. యూత్ కొరకు ప్రార్థన చేస్తుంది కాబట్టి జ్యోతితో కూడా మాట్లాడాను. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అది నా కొడుకు మీద వచ్చిన కలే. వాడు ఆ నీళ్లలో కొట్టుకుపోయి చనిపోయినట్టుగా కల. దానికంటే ముందు నాకు ఒక చిన్న బలహీనమైన ఆలోచన. మేము జింజర్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ మందిరాన్ని ప్రారంభించాడు ఒక ఏమంటారు ఫాదర్. అది స్లాబ్ వేయకముందు చనిపోయారు ఆయన. అది ఇప్పటికీ ముగింపబడల, వదిలేశారు. తర్వాత వేరే చర్చి విషయంలో కూడా ఆలోచించినప్పుడు అక్కడ పాస్టర్ గారు చనిపోయారు.
ఈ 2 సాతాను తెచ్చి నా చెవుల్లో ఊదింది. నిన్న కాదు, శుక్రవారం ఊదినప్పుడు కొంచెం ఆలోచన కలిగింది నాకు, ఏంటి అని. తర్వాత బైబిల్ నుంచి, మనకి బైబిలే ఆధారం, ఇలాంటి ఏం కాదు, ఇలాంటి సెంటిమెంట్స్ మూఢనమ్మకాలు కాదు అని చెప్పేసి దావీదు మందిరం కట్టాలనుకున్నప్పుడు విస్తారమైనటువంటి సామాగ్రిని దేవుడు సమకూర్చాడు. సొలొమోను మందిరం కట్టాడు, ఏమయ్యాడు? నెహెమ్యా ప్రాకారాలు కట్టాడు, ఏమయ్యాడు? ఎజ్రా, జెరుబ్బాబేలు, హగ్గయి వీళ్ళందరూ కూడా దేవుని మందిరం, కాల్చివేయబడిన మందిరమును తిరిగి పునర్నిర్మించారు. దేవుని మహామహిమ ఆ మందిరాన్ని మునుపటి మందిరము కంటే, కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి నన్ను నేను సరి చేసుకున్నాను. ఈ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కలత చెందకు అని దేవుడు చక్కగా నాతో మాట్లాడాడు. కాబట్టి యూత్ కొరకు ప్రార్థించండి. దేవుని మందిరం కట్టబడాలంటే శత్రువుకి చాలా ఏమంటండి, ఇందాక విన్నాం కదా, ఏమంటున్నాడు? యూదులు మామూలు యూదులు ప్రపంచములోనే జ్ఞానులు, ప్రపంచమంతటికి జ్ఞానులు. దేని మీద చూసిన యూదుడి పేరే ఉంటుంది. కానీ అటువంటి అద్భుతమైనటువంటి దేవుని ప్రజలను మీరు దుర్బలులు అంటున్నారు. కానీ నెహెమ్యాకు తెలుసు, ఏదైనా సరే ప్రార్థనతోనే సాధించాలి. ఇంతేకాదు, ఇంత అద్భుతమైన ప్రార్థన చేసిన తర్వాత మీరు చదువుకోండి. 11వ వచనం చివరి భాగంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు. ఇక్కడ ఒక్క మాట నేను మాట్లాడాలి. నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు. నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు. దేవుని ఘనపరచటం అంటే ఏమండి? దేవుని ఘనపరచటం అంటే నువ్వు తెచ్చేది ఏది అవసరం లేదండి దేవునికి. నువ్వు తీసుకుని వచ్చి మోసుకొని వచ్చేది ఏది అవసరం లేదండి. దేవుని ఘనపరచటం అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అంట. ఈ మాట నన్ను పట్టుకుంది చదువుతున్నప్పుడు. నాకు ఎక్కడ కూడా చిన్న కంటిలో నలకంత అసూయ కూడా ఏమనాలి, ఎక్కువ చేశాను. ఘనత తెచ్చుకోకుండా, ఘనత నేను తీసుకోకుండా నాకు బాగా అడ్డుకట్టపడింది. ఎక్కడ కూడా ఎవ్వరితో కూడా మేము దేవుని కొరకు మందిరం కట్టామని నోటి మాట పలకకుండా దేవుడు ఇక్కడ నాతో మాట్లాడినట్లుగా అనిపించింది. అదే మాట మీకు చెప్తున్నాను. దేవుణ్ణి ఘనపరచటం అంటే ఏమీ తీసుకొని వచ్చి కాదు, భయభక్తులతో మన జీవితాన్ని ఆయన ముందు ఉంచి మన పట్ల మనకి దేవుడిచ్చినటువంటి ఆ భయభక్తులను బట్టి మనము ఆనందించాలి. మనకి ఏమున్నా లేకపోయినా, ప్రభువా హృదయపూర్వకంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ భయం నన్ను ఆవరిస్తుంది, నీ ఎడల భయభక్తులు. ఆ భయభక్తులు ఇచ్చేది కూడా దేవుడేనండి. ఆ భయభక్తి దేవుడు ఇవ్వకపోతే మనకి రాదు. అది కూడా మనం అడగాలి దేవునిలో, ప్రభువా నాకు భయభక్తులు ఇవ్వయ్యా, నిన్ను గూర్చిన భయం నాకు ఇవ్వు. భయం ఒకటి ఉంటే కాదు కదా, భక్తి కూడా ఉండాలి. ఆ రెండిటిని బట్టి ఆయన సన్నిధిలో ఆనందించాలి. అలా ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఒక మాట మిమ్మల్ని కరెక్ట్ చేయదలుచుకున్నాను నేను. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు కొట్టివేయండి అని ప్రార్థన చేస్తారు.
నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, కొట్టి వెయ్యి అని చెప్పడానికి నువ్వెవరవు దేవునికి ఆజ్ఞాపించడానికి? కొట్టివేయమని నువ్వు చెప్పటం ఏంటి? కొట్టేయలేదు ఆయనకి తెలీదా? ప్రభువా, ఇది నా పరిస్థితి, నాకు సహాయము చేయి, నన్ను క్షమించు అయ్యా, నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించు. ఇది దీనత్వంతో కూడి చేసే ప్రార్థన. నెహెమ్యా బ్రతిమలాడుతున్నాడంట. యాకోబు కూడా దేవుని బతిమాలుకున్నాడంట. కోవాలండి. ఎందుకంటే మనం కరెక్ట్గా దేవునిలాగా ఉన్నామనుకోండి, అప్పుడు చెప్పొచ్చు, యేసయ్యా నేను నీలానే ఉన్నాను కదా, మరి ఇది నాకు నచ్చట్లేదు, ఇది నువ్వు కొట్టే నీ రక్తంతో అనొచ్చు. కానీ మనం డిమాండ్ ఏంటండి? ప్రార్థన అనేది బతిమలాడుకోవాలి. భక్తులు ప్రార్థనకు ప్రతిఫలం కావాలి అని అంటే యాకోబు బతిమాలుకున్నాడండి. ఎన్నో వందలు పంపించాడండి బహుమానాలు అన్నకి. కానీ అదేమీ కూడా వర్కౌట్ అవ్వదనేది భక్తుడికి తెలుసు. అన్నీ పంపించినటువంటి యాకోబు మాత్రం ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా బతిమలాడాడండి. ఎలాగంటే కన్నీళ్లతో బ్రతిమాలుకున్నాడట. కాబట్టి ఈయన కూడా బ్రతిమలాడుతున్నాడండి అని ప్రార్థించి తిని. ఇంతకీ ఆ మనుషుడు ఎవరండి? ఇప్పుడు ఆ మనుష్యుడు ఏ మనిషి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పటి వరకు కోరెష్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పక్కనే ఉన్నాడు కదా. ఒక మనిషి మనసు మార్చడానికి ఏడ్చాడు. ఏమండి, ఉపవాసం ఉన్నాడు కొన్ని దినాలు. తర్వాత ప్రార్థన చేశాడు, పాపాలు ఒప్పుకున్నాడు. ఏమండి, తనందరి పాపాలు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దేవుని గొప్పతనాన్ని గణపరిచాడు. ఆ తర్వాత ప్రభువుని బతిమాలుకున్న తర్వాత ఇప్పుడు ప్రార్థనకి ఆన్సర్ చూస్తున్నాం. 2వ అధ్యాయంలో ప్రార్థనకి ఆన్సర్ చూస్తున్నాం. రాజే అంటున్నాడు, రాజు దగ్గరికి యథాతథంగా డ్యూటీ చేయడానికి వచ్చాడు. రాజు అంటున్నాడు, రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉందేంటి, నీ హృదయ దుఃఖము చేత ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారండి ఇప్పుడు? ఆ మనుష్యుని కొరకు ప్రార్థన చేసినప్పుడు అదే మనుష్యుడు ఈయనేమన్నా చెప్పాడండి వెళ్ళి, నేను కొన్ని దినాలు నీ కోసం ప్రార్థన చేశాను రాజా, కొన్ని దినాలు బతిమలాడుకున్నాను నీ మనసు మారాలని. ఆ ప్రార్థన ఫలితము 2వ అధ్యాయం అంతా ఇంపార్టెంటేనండి. ప్రార్థన చేసిన తర్వాత రాజు అడిగిన తర్వాత తొందరపడిపోయి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నేను ప్రార్థన చేసినట్టే రాజు నాతో అడిగేస్తున్నాడు కాబట్టి టకా చెప్పేద్దాం అనుకున్నాడండి. అనుకోలేదండి. ఇక్కడ కూడా మళ్ళీ అంటున్నాడు చూడండి, రాజు నేను రాజు అడిగిన తర్వాత మళ్ళా ఈయన అంటున్నాడు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయనొందిన ఎడల, చేస్తారు కూడా గుర్తుకొచ్చేస్తుంది ఇప్పుడు, దయనొందిన ఎడల మా పితరులు సమాధులుండు పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొన్నాను. తర్వాత వెంటనే రాజు, చూడండి 7వ వచనం, రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడయ్యను. ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది యవతలనున్న అధికారులకు తాకీదులు, పట్టణ ప్రాకారమునకును మందిరములో సంబంధించిన కోట గుమ్మమునకును నేను ప్రవేశించబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆ సాపునకు ఒక తాకీదును ఇయుడని అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తర్వాత ఇజ్రాయేలీల క్షేమము కలుగజేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడి తిని. ఆ తర్వాత 3వ అధ్యాయం చూసినప్పుడు అది కూడా ప్రారంభించాడు. కొన్ని మాటలు నేను ఇక్కడ చదువుతా, టైం అయిపోతుంది.
నేను ఇట్లాంటి 17వ వచనం, అయితే వారితో నేను ఇట్లాంటి, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మంలో అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేటకై బలము తెచ్చుకొనిరి. తర్వాత చూస్తే కదా, ఎవరి పని వారు చేశారు. ఇదంతా నేను చదివి వినిపించలేను. తర్వాత అధ్యాయం చూస్తే ఎవరి పని వాళ్ళు చేశారు. కొన్నిసార్లు అయితే ఇంకొక పని చేయడానికి కొంతమంది అయితే చూద్దాం. చివరి మాట 4వ అధ్యాయంలో, ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి, మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుటకు వచ్చెను. బాకా ఊదువారు నా యొద్ద నిలిచిరి. అప్పుడు నేను ప్రధానులతో అధికారులతో మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పదే. మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము. ఇంకా ఈ స్థలంలో మీకు బాకానాదం వినబడునంటే ఇంకో అద్భుతమైన ఒకటి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. ఈ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. మేము ఉతుక్కోవడానికి బట్టలు తీలే అంటే ఎంత అద్భుతముగా, అంటే చుట్టుప్రక్కల వారు దేవుని పట్టణాన్ని తిరిగి నిర్మిస్తూ ఉంటే చుట్టుప్రక్కల రాజులందరూ కూడా దేవుని ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వచ్చారట. ఈ సందర్భం నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు మనకి కూడా ఒక మందిరాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు కనుక మనకు కూడా శత్రువు అనేక రకాలుగా మనలో మనకి అనేక దురాలోచనలు కలిగించవచ్చు, కఠినపరచవచ్చు. కానీ నెహెమ్యాలానే ప్రార్థన చేయటం మాత్రం మరచిపోవద్దని, ప్రార్థన చేసిన మీదటనే నీవేం చేయాలో, కత్తి పట్టాలో, టాపీ పట్టాలో, లేదా ప్రజల కొరకు ప్రార్థన చేయాలో, లేదా యుద్ధానికి వచ్చే వాళ్ళతో యుద్ధము చేయాలో అనేది దేవుడు నీకు బయలుపరుస్తాడు. కాబట్టి ఎవరు త్వరపడి ముందుకు రావద్దని, ప్రతీది కూడా దేవుని చిత్త ప్రకారంగా, నేను అనుకుంటున్నాను అది దేవుని చిత్తములోనే ముందుకు వెళ్ళాలి. ప్రతీది కూడా ఆయన ప్రణాళిక చొప్పుననే జరగాలి. మేస్త్రిని బట్టి, నన్ను బట్టి, ఏదో వంశీని బట్టి అసలు కానే కాదు. ఆయన ఒక చిత్రాన్ని, ఆయన ఏ రీతిగా ఆయన మనస్సులో ఒక మ్యాప్ ఆయన గీసి ఉన్నారో ఆ రీతిగా జరగాలి. అయితే మీరందరూ కూడా నెహెమ్యాలుగా మారాలని, నెహెమ్యా ప్రార్థనాపూర్వకంగా చేసినప్పుడు రాజు మనస్సు దేవుడు మార్చాడు. ప్రజలందరూ కూడా నెహెమ్యా మాట వినున్నట్లుగా దేవుడు సిద్ధపరిచాడు. నెహెమ్యాకి అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు, అద్భుతమైనటువంటి ఆలోచన ఇచ్చాడు. వాళ్ళందరికీ భోజనానికి కూడా ఎంతో అద్భుతమైనటువంటి, ఈ అధ్యాయంతో మీరు చదువుకోండి, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగానే ఉంటుందండి. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం, దేవుడు మన చేతిలో పెట్టినటువంటి ఆయుధం. దానికి సహకారిగా దేవుని వాక్యాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడు. నీకేమన్నా కావాలి అని అంటే నువ్వు ఎలా యుద్ధం చేయాలో వాక్యం నేర్పిస్తుంది. యుద్ధం చేసే విధానము ప్రార్థన తీసుకెళ్తుంది. కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని నిమిత్తము మనమందరము చక్కగా ప్రశాంతముగా ప్రభుని హృదయపూర్వకముగా చక్కగా అటు ఇటు తిరుగుతూ ఆరాధించేటువంటి కృపను దేవుడు మనకి ప్రసాదించబోనుకున్నాడు. కాబట్టి ధైర్యంగా, నిబ్బరంగా కొంత సమయాన్ని కేటాయించి మందిరం నిమిత్తము భారముతో ప్రార్థన చేద్దాం. ఆ మీదట దేవుడు ఏమి చేయాలో, ఏమి చేయబోతున్నాడో, మీతో ఏమి చేయించాలో అనేది దైవ నిర్ణయం. కాబట్టి అటు విధముగా ఈ యొక్క ప్రాకారాన్ని నిర్మించడానికి నెహెమ్యాని వాడుకున్న మన ప్రభువు, మన నెహెమ్యా ఈరోజు పరిశుద్ధాత్ముడు కనుక మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తూ ఈ పని ముగింపు వరకు ప్రయాసపడాలని ప్రభు పేరట హెచ్చరిక చేస్తూ, నెహెమ్యా ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఆ రీతి ప్రార్థన మన జీవితాలలో కూడా అన్వయించుకొని
అన్వయించుకొని ఆ రీతిగా ప్రార్థన చేయడానికి ప్రభు తన ప్రార్థన ఆత్మతో నింపునుగాక. ఆమె ఈ పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమె విన్న